వెటరన్ డాక్టర్ వెంకటేశ్వరరావు, వెంకట పద్మ హాస్పిటల్ విజయనగరం. అందరికీ శుభోదయం. ఈరోజు మనం ప్రజెంట్ ఉన్న ఎక్స్ట్రీమ్ హీట్స్ ఏదైతే మనం అవుట్ సైడ్ ఉన్నాయో దాని మూలంగా పిల్లల్లోని ఎస్పెషల్లీ అడల్ట్స్ అండ్ ఏజ్ గ్రూప్ వరకు కూడా ఏ విధంగా మనకి ఎఫెక్ట్ అవుతారు అనేది మనం తెలుసుకుందాము. ఎందుకు పిల్లలు మిగతా కంపారిటివ్గా అడల్ట్స్తో పోలిస్తే ఎందుకు మనకి ఇబ్బంది ఎక్కువ పడతా ఉంటారు అనే సంగతి కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకోసమంటే పిల్లల యొక్క బాడీ నుంచి హీట్ ప్రొడక్షన్ పిల్లలకి హైయర్ సైడ్ ఉంటుంది కంపేర్డ్ టు అడల్ట్స్. అలాగే ఒక బాడీ సర్ఫేస్ ఏరియా మనం చూసుకుంటే మనకంటే 1.5 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒకే వాతావరణంలో మన శరీరం నుంచి పోయే స్వెట్ కంట పిల్లల శరీరం నుంచి పోయే స్వెట్ శాతము రిలేటివ్గా ఎక్కువ ఉంటుంది. అలాగే ఆ స్వెట్ ప్రొడక్షన్ మన శరీరం నుంచి ఎక్కువ స్వెట్ ప్రొడ్యూస్ అవుతుంది, బట్ పిల్లల శరీరం నుంచి స్వెట్ తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే పూరర్ రెస్పాన్స్ టు ది నీడ్. అంటే మనకైతే దాహం వేస్తుంది, మనం తాగాలి, మనకి ఏదైనా మన బాడీలో ఏదైనా చిన్న చిన్న చేంజెస్ ఏమైనా మనకి హీట్ మూలంగా కనబడితే మన పెద్దవాళ్ళని ఇమీడియట్గా పోలుస్తాము, బట్ పిల్లలు అది ఇమీడియట్గా పోల్చడానికి అవకాశం మనకి తక్కువ ఉంటుంది. సెకండ్, మన బాడీకి ఇమ్యూనిటీ సిస్టమ్ అది రిలేటివ్గా మనకంటే అండర్ డెవలప్డ్ కాబట్టి సో వాళ్ళు చాలా ఈజీగా ప్రోన్ అవుతారు అన్నమాట. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్. సో వాతావరణంలో ఏదైనా మార్పు జరిగింది అనుకోండి, మన బాడీ అడ్జస్ట్మెంట్ అడల్ట్స్లో చాలా ఫాస్ట్గా ఉంటుంది. అలాగే పిల్లల్లో చూస్తే అడ్జస్ట్మెంట్ స్లోగా ఉంటుంది. సో ఈ రకమైన ప్రతికూల కారణాల మూలంగా ఆల్మోస్ట్ 45% మంది పిల్లలు ఇలాంటి సీజన్స్లో, ఎస్పెషల్లీ ఓల్డర్ పీపుల్ అండ్ పిల్లలు ఎక్కువ శాతం ఏమో హీట్ స్ట్రోక్ కానీ, హీట్ ఎగ్జాషన్ కానీ, హీట్ రిలేటెడ్ ఇల్నెస్ అని అంటాం, వాటితో ఎక్కువ మంది సఫర్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలందరూ మనం జాగ్రత్త చూసుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దాని గురించి కూడా మనం తదుపరి వీడియోస్లో మనం నేర్చుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.